వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ పివి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే చేస్తుంది. ఇదంతా అప్పట్లో కార్గిల్, పుల్వామా ఇవి కూడా రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ పార్టీ చేసిందని విమర్శలు వస్తున్నాయి. సో దీనికి మీ సమాధానం? ఎవరు చెప్పారు మీకు? అంటే ఏ పార్టీ వాళ్ళు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఏమంటారు? వాళ్ళు ఎంతసేపు ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే వాళ్ళకి తెలుసు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశం కోసం, ధర్మం కోసం, నీతి కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. అక్కడ భారతీయ జనతా పార్టీని ఓర్వలేక, భారతీయ జనతా పార్టీ గెలుపుని ఓర్వలేక రకరకాల మాటలు మాట్లాడతారు. వాళ్ళ మాటలు మాట్లాడితే వాళ్ళ కోసమే, వాళ్ళ విఘ్నతకి వదిలేస్తుంది తప్పితే అక్కడ జరిగేది ఏంది? అక్కడ అమాయకులైన మరి సామాన్య ప్రజల్ని, పర్యాటకుల్ని, అమాయకులైన ప్రజల్ని మరి ఏదైతే ఉగ్రవాదులు వచ్చి మన భారతదేశంలోకి వచ్చి మరి కాల్చి చంపితే డెఫినెట్గా దాని మీద మాట్లాడాలి. దాని మీద అందరూ ఏకతాటిపైకి వస్తూ ఉన్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళకి నివాళులు అర్పించి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదాన్ని, ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ఉంది, తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉంది. అక్కడ మతం అడిగి నీ మతం అని చెప్పి అడిగి హిందుత్వ మతం అని చెప్పి హిందువు అని చెప్పి తేల్చుకొని మరి వాళ్ళని కాల్చి చంపినప్పుడు డెఫినెట్గా మరి అందరూ ఏకతాటిపైకి రావాలన్నా వద్దా? డెఫినెట్గా వాళ్ళని చంపాలన్నా వద్దా? కాల్చి చంపాలంటే డెఫినెట్గా ఈ పాకిస్తాన్ ఎక్కడైతే పెంచి పోషిస్తూ ఉన్నదో, పాకిస్తాన్ సైన్యం పెంచి పోషిస్తూ ఉన్నదో ఆ ఉగ్రవాద మూలాలు మొత్తం కూడా మట్టుబెట్టేదాకా వదిలొద్దని చెప్పేసి 15 రోజుల నుంచి టోటల్గా మరి కసరత్తు చేసి ఈరోజు ప్రిసైజ్గా ఎక్కడ పాకిస్తాన్ ప్రజలకి ఆటంకం కలగకుండా, వాళ్ళని చంపకుండా మరి కరెక్ట్గా ఎక్కడైతే ప్రిసైజ్గా ఏవైతే మూలాలు ఉన్నాయో, ఉగ్రవాద మూలాలు ఉన్నాయో 9 చోట్ల 25 నిమిషాల్లో మరి మట్టుబెట్టి టోటల్గా సర్వనాశనం చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మరి భారత ఆర్మీ డెఫినెట్గా అందరూ హర్షిస్తూ ఉన్నారు. అందరూ ముందుకొచ్చి ఎస్ ఇది చేసింది కరెక్టు అని. ఇక్కడ అంతకుముందు కార్గిల్ అప్పుడు కూడా అట్లాగే చేశారు. మరి అంతకుముందు డెఫినెట్గా పుల్వామా కట్టినప్పుడు మరి సర్జికల్ స్ట్రైక్ చేయకపోతే అదే కాంగ్రెస్ పార్టీ లాగా 10 సంవత్సరాలలో ఎన్ని చొరబాట్లు జరిగినాయి, ఎంతమందిని కాల్చి చంపిర్రు వాళ్ళు. ఉగ్రవాదం ఎక్కడ పడితే అక్కడ బాంబు ప్లేట్లు జరిగినాయి కదా. ఈవెన్ హైదరాబాద్లో కూడా మరి బాంబు పేలుళ్ళు, జంట పేలుళ్ళు జరిగినాయి కదా. దిల్సుఖ్నగర్ కానీ లేకపోతే హుస్సేన్ సాగర్ కానీ. అవన్నీ జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ తావు ఇవ్వకుండా ఉగ్రవాదం ఎక్కడున్నా కూడా దాన్ని డెఫినెట్గా సమూలంగా నాశనం చేయాలి, సమూలంగా నిర్మూలించాలనే ఆలోచనతోటి మరి తీసుకున్న చర్యలే ఈరోజు ఆపరేషన్ సింధూర్. డెఫినెట్గా సింధూరంని మహిళలకు దూరం చేసిన ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా మరి నాశనం చేయాలనే ఆలోచనతోటి చేసిన ప్రతీకార దాడి మరి ఈరోజు డెఫినెట్గా హర్షిస్తూ ఉన్నారు. దానికి అన్ని పార్టీలు ముందుకొచ్చి మరి ప్రశంసిస్తూ ఉన్నాయి. సో ఇలాంటిది ఇక్కడ వరకు ఆపాలి. మరి మళ్ళా ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా పాకిస్తాన్ కూడా మరి వెనకడుగు వేయాలి. పాకిస్తాన్ మళ్ళా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ యుద్ధానికి మరి కాలు దూవితే మాత్రం డెఫినెట్గా మరి రేపొద్దున వాళ్ళ పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి తిండినే సరిగా లేదు, నీళ్ళేసే తాగడానికి నీళ్లు లేవు సరిగ్గా. అలాంటప్పుడు మరి భారతదేశం మీద దాడి చేపించి భారతదేశ అభివృద్ధిని ఆపాలి, ఆటంకం కలిగించాలి. కాశ్మీర్ అభివృద్ధిని ఆటంకం కలిగించాలంటే ఆ కొడుకుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. వాళ్ళు బతకాలంటే బతుకోమని చెప్పండి. కానీ మన భారతదేశం మీద, భారతదేశ ప్రజల మీద దాడి చేస్తే మాత్రం, అమాయకుల మీద దాడి చేస్తే మాత్రం ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొట్టకపోతే డెఫినెట్గా ఇది అంత ఈజీగా ఆషామాషి ప్రభుత్వం కాదు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నరేంద్ర మోడీ గారిని మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ అలాంటి చేస్తే మాత్రం మసూద్ అజర్ కాదు ఇంకెవడు కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఉగ్రవాద కుటుంబమే కదా. మరి డెఫినెట్గా అంత ముందుంచాల్సిందే. అలాంటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత మరి ఉగ్రవాదులు కాదా? ఉగ్రవాదుల కొడుకులు ఉగ్రవాదులు అవుతారు డెఫినెట్గా. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా మరి సామాన్యులు చంపినప్పుడు, సామాన్య పర్యాటకులు చంపినప్పుడు, మతమడికి చంపినప్పుడు వారికి ఆ సోయి లేదా వాడికి? ఆ టైంలో ఆలోచించలేదా వాడు? అంతమందిని 26 మందిని పొట్టను పెట్టుకొని అరే
కొత్తగా పెళ్ళైన 6 రోజులకే మరి భార్య భర్తల్ని విడదీస్తారా కొడుకులు? ఇలా నాకు అర్థం కాదు. ఏది నాకు అర్థం కాదు. ప్రపంచంలో ఏ దేశమైనా కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, డెఫినెట్గా సర్వనాశనం అవుతుంది. అదే పాకిస్తాన్ జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగుపడే ఆలోచన లేదు. టోటల్గా వాళ్ళకి తిండినే సరిగ్గా దొరకట్లేదు అంటే రేపు యుద్ధం చేస్తారా వీళ్ళు వచ్చి మన మీద? వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వదిలే ప్రసక్తే లేదు. కొడుకుల్ని మరి ఆ ఉగ్రవాదాన్ని ఎవరైతే పోషిస్తూ ఉన్నారో, ఉగ్రవాదులను ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఇప్పటివరకు మళ్ళీ ఆగాలి. భారత్ వైపు చూడాలంటేనే భయపడేటట్టుగా మరి మరి అక్కడ పోయి మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిరో చూడండి, ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 400-500 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మరి దాడి జరిగిందంటే డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి ఇటువైపు చూడకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.